హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ కృష్ణవంశీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మన రాయలసీమ రైడ్లో డే 8. ప్రస్తుతానికి తిరుపతిలో మా ఫ్రెండ్ రూమ్కి అయితే వచ్చున్నాను కదా, అది లాస్ట్ వీడియో చూసింటే మీకు అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు తిరుపతి నుంచి అయితే బయలుదేరుతున్నాను. ఈ రోజు ప్లాన్ వచ్చి చంద్రగిరి ఫోర్ట్ ఉంటుంది, అరౌండ్ 15 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఆల్రెడీ మ్యాప్లో పెట్టేసుకున్నాం. సో ఫస్ట్ చంద్రగిరి ఫోర్ట్కి అయితే వెళ్ళిపోదాం, దాని తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది పోతూ ఆలోచిద్దాం. సో ఇంకా చంద్రగిరి ఫోర్ట్కి 1 కిలోమీటర్ చూపిస్తుంది. ఆ కొండ కనిపిస్తుంది కదా, అదేనేమో. నేనైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఆకలేస్తుంది. ఓకే, ఇది ఎంట్రన్స్ లాగా ఉంది. ఓకే, కోటకు దారి ఇదే ఎంట్రన్స్. ఇన్నర్ ఫోర్ట్, కోటకు దారి, హనుమాన్ టెంపుల్ కూడా ఉందంట. ఓకే, హనుమాన్ టెంపుల్ ఇక్కడే ఉంది. ఏ హనుమాన్. సో ఫోర్ట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం మనము. అరే అంత ఊరుంది ఏందేడా. నేను ఆ ఎంట్రన్స్ చూసి డైరెక్ట్గా వచ్చేసాం ఫోర్ట్లోకి అనుకున్నా. కానీ అంటే ఫోర్ట్ కూడా ఒక ఊరులాగా ఉండేది కదా పాతకాలంలో, దానికి ఎంట్రన్స్ ఏమో అది. కానీ ఇప్పుడు లోపల జనాలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో ఇల్లులు కట్టుకొని అయితే ఉన్నారు. కోట, ఇన్నర్ ఫోర్ట్. సో ఇది ఎంట్రీలా ఉంది కోటకి. సో ఇది కోటకి దారి, మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇంకా కోటకి. ఓకే, ఇందాక వచ్చిన ఎంట్రన్స్ ఆ ఊరికి ఎంట్రన్స్, ఇప్పుడు ఇది వచ్చి డైరెక్ట్గా కోటకి ఎంట్రన్స్. వాహనము నిలుపు స్థలము, టోకెన్ ఇక్కడే ఇస్తారు. సో ఇదే అన్నమాట కోట. లోపలికైతే వెళ్ళి చూసేద్దాం మనం. అవునా, లోపలికి వెళ్ళేదానికి లేదా? హెవీ బిట్. ఇంకేముంటుంది మరి ఇప్పుడు చూడడానికి ఇక్కడ? దానికి కూడా టికెట్ తీసుకోవాలా? చేయకూడదా? లోపల బయట కూడా చేయకూడదు. ఎప్పుడు ఓపెన్ ఉంటుంది మళ్ళీ? ఓకే, నేను చూసుకోకుండా వచ్చా. మామూలుగా కూడా అలా ఉండదు లోపల, అంటే వీడియోస్ చాలా మంది తీస్తున్నారు కదా, తెలియకుండా తీస్తారు అంతే. ఓకే ఫైన్, అది మొబైల్లోనే. ఇది ఇక్కడ పెట్టేస్తాను, దీంట్లో ఇది బైక్ వెళ్ళేటప్పుడే అంతే, మొబైల్లో తీసుకోవచ్చు. సో అది మ్యాటర్. మనకైతే ఫ్రైడే మ్యూజియం క్లోజ్ అంట. మనకు ఆ మొక్క తెలీదు, కరెక్ట్గా ఏ రోజు ఓపెన్ ఉంటుంది చూసుకొని వచ్చేదానికి మనమేమి ఇక్కడ స్టే చేయట్లేదు కదా, రైడ్లో ఉన్నాము. ఏ రోజు ఎక్కడ ఉంటామో ఎక్కడ ఉంటామో మనకే తెలియదు ఎగ్జాక్ట్గా. సో చంద్రగిరి ఫోర్ట్ అయితే మిస్ అయిపోయింది ఆల్మోస్ట్. అని ఇక్కడ వరకు వచ్చాం కదా, కొంచెమైనా బయట నుంచి అయినా తీసుకుని అయితే వస్తాను. సో ఇంకా ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళాను. టికెట్ వచ్చి మనకి 25 రూపీస్ పడింది. లోపలికి రాగానే స్టార్టింగ్ లో మనకి ఇలా చంద్రగిరి కోట గురించి అయితే హిస్టరీ ఉంది. సో చదవాలనుకుంటే మీరు వీడియోని పాస్ చేసుకుని అయితే చదవండి. ఇంకా వాటి పక్కనే ఇలా రాజ్మహల్ మ్యూజియం అనేది మనకి దారి కనిపించింది. సో ఆ దారి మీటి వెళ్తా ఉంటే ఇక్కడ చూడండి, పాత కాలం నుంచి వస్తున్న దేవుడు విగ్రహాలు, శిలలు అన్నిటికీ తలలు, చేతులు, ముండాలు అన్ని ఎరగొట్టేస్తున్నారు. ఇలాంటి చూసినప్పుడు చాలా బాధ వేస్తుంది, కానీ మనం ఏం చేయలేము. ఇంకా అక్కడి నుంచి అలాగే మనం ముందుకు వస్తే రాజ్మహల్ అయితే కనిపిస్తుంది. అదే పాత కాలంలో రాజ్మహల్, దాన్ని ఇప్పుడైతే మ్యూజియం గా మార్చారనమాట. రెండు ఒకటే. ఈ రోజు ఫ్రైడే కావడంతో మనకి అక్కడికైతే ఎంట్రన్స్ లేదు. సో ఇది ఒక్కటైతే స్కిప్ అవుతుంది ఈ రోజు మనకి, మిగతా అన్ని చూసుకుని వెళ్దాం మనమైతే. సో మనకి లోపలికి ఎంట్రీ లేకపోయినా బయట అయితే ఫిరంగి కనిపించింది. చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో అసలు. సో దీని కింద అయితే ఇక్కడ రాసున్నారు చూడండి, ఫిరంగి 16వ శతాబ్దం చంద్రగిరి ఇనుము అని. సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి టాయిలెట్స్ ఉన్నాయి, అండ్ అక్కడి నుంచి రైట్ కి వెళ్ళాలి. రైట్ కి వెళ్తే కోనేరు ఉందన్నమాట. సో అక్కడికి వెళ్దాం మనమైతే. నేనైతే ఇంత పెద్ద కోనేరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో చిన్నగా ఉంటుంది అనుకున్నా కానీ చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ కోనేరులో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇటుపక్క అంతా మెట్లతో కవర్ అయి ఉంటే అటుపక్క మాత్రం కొండతో కవర్ చేశారు. సో కోనేరు కొండతో కనెక్ట్ అయి ఉంది. భలే నచ్చిందంటే, చాలా న్యాచురల్ గా ఉంది కదా. అసలు ఇక్కడ నుంచి చూడండి హైలైట్ గా అనిపిస్తుంది మొత్తము మ్యూజియం అంతా. చాలా బాగుంది ఇక్కడ నుంచి చూడడానికి అయితే. లోపలికి వెళ్ళడానికి లేదు మనకి ఈరోజు, బ్యాడ్ లక్. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం దీన్ని. సో నేను అక్కడి నుంచి ఇదంతా నడుచుకొని వచ్చాను, మీకు చూపించలేదు. ఇక్కడికి వచ్చా ఇక్కడ ఏదో ఉంటుందని, కానీ ఏమన్నా ఉందా లేదా నాకైతే అర్థం కావట్లేదు. అక్కడ స్టెప్స్ ఉన్నాయి కానీ అక్కడ మళ్ళీ ఫెన్సింగ్ వేసి ఉన్నారు, నో ఎంట్రీ అని ఉంది. సో ఇక్కడ ఏదో ఉంది, దీన్ని అయితే చూసి వెళ్ళిపోదాం మనం. అయ్యా, ఇది చూస్తుంటే బాహుబలి సినిమాలో దేవసేనని బంధిస్తారు కదా, సేమ్ అట్లే అనిపిస్తుంది నాకు. పెద్ద గుంత లాంటి దాంట్లో వేసి పైనంతా ఇనుములతో ఒక జైల్లా క్రియేట్ చేస్తున్నారు. సేమ్ బాహుబలిలో దేవసేనని కూడా ఎట్లే బంధిస్తారు. మరి ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. వార్నింగ్, నో ట్రెస్పాసింగ్ అని ఉంది, పోకూడదని అయితే కనిపిస్తుంది అనమాట మనకి క్లియర్గా బోర్డులో. అక్కడికైతే ఎంట్రీ లేదు కాబట్టి మనం వెళ్ళట్లేదు. సో అక్కడ కనిపిస్తుంది కదా, ఇదే రాణి మహల్ అంట. అప్పుడు కాలంలో రాణి ఉండే మహల్ ఇదేనేమో, రాణి మహల్. సో ఇదే అనమాట రాణి మహల్. రాణి మహల్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడంతా ఖాళీ ప్లేస్ అయితే ఉంది. ఎంట్రన్స్ అయితే అక్కడి నుంచి ఉన్నట్టుంది, అక్కడ తలుపు ఉంది కదా అక్కడి నుంచి ఉన్నట్టుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ లాగుంది లోపలికి. సో రాణి మహల్కి ఇది మెయిన్ ఎంట్రన్స్, అది బాల్కనీ ఏమో, అక్కడి నుంచి వచ్చి బయటకు చూడడానికి.
ఇక్కడో దారి ఉంది, ఇక్కడో దారి ఉంది. సో ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉందన్నమాట. సో ఈ ఎంట్రన్స్ నుంచి ఇట్లా లోపలికి వెళ్తారేమో. అలా లోపలికి వెళ్తే ఇక్కడ ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకి లోపల. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం బయటికి ఈ విధంగా వెళ్ళొచ్చు ఈ దారి నుంచి. సో ఇలా వెళ్తే ఇందాక చెప్పాను కదా ఖాళీ ప్లేస్ అని, ఆ ఖాళీ ప్లేస్ లోకి అయితే వచ్చేస్తాం మనం. సో అక్కడ తలుపు ఉంది కదా, అక్కడ నుంచి పైకి ఎక్కితే పైన రూమ్ లాగా ఉన్నట్టుంది. ఇక్కడ నుంచి చూస్తే బాల్కనీ వ్యూ లాగా కనిపించేలా ఉంది. ఇలా డిజైన్ చేశారనమాట ఈ రాణి మహల్ని. సో లోపల మ్యూజియం చూడలేకపోయినా మొత్తం బయట అంతా చూసుకొని రిటర్న్ వస్తుంటే ఇక్కడైతే ఈ బోర్డు కనిపించింది. ఇక్కడ ఉండే ఈ 12 ప్లేసులు ఈ చంద్రగిరి సబ్ సర్కిల్ కింద అయితే ఉంటాయంట. సో వాటిలో మనం ఈ రాయలసీమ రైడ్ లో ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ చేస్తున్నాము. సో అదనమాట మన చంద్రగిరి ఫుడ్ స్టోరీ. కంప్లీట్ గా మ్యూజియం అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్స్ లేదు ఈ రోజు హాలిడే కావడంతో. సో తప్పదు, మనకి ఏం చేయలేము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే చూపిస్తాను దాన్ని. అండ్ ఇప్పుడైతే డైరెక్ట్ గా వాటర్ ఫాల్స్ కి వెళ్ళిపోదాం మనం, తలకోన వాటర్ ఫాల్స్ కి. అండ్ మధ్యలో ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, ఎందుకంటే మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కాబట్టి. ఎక్కడైనా ఒక టిఫిన్ షాప్ కనిపిస్తే అక్కడ టిఫిన్ చేసేసి వెళ్ళిపోదాం. సో ఇంకా ఇది ఎంట్రన్స్ ఎగ్జిట్ రెండు ఒకటే. స్టార్టింగ్ లో హనుమాన్ టెంపుల్ పెట్టారు మంచిగా. కొంచెం లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా ఐడియా లేదు మనకి. మ్యాప్ పెట్టుకొని పోదాం. ఇక్కడ నుంచి మనకు ఒక 51 కిలోమీటర్స్ అయితే ఉంది తలకోన వాటర్ ఫాల్స్. సో ఈ ఊర్లోనే ఏదో ఒకటి తినేసి బయలుదేరదాం. ఏముందమ్మా? ఇడ్లీ వడ అంతేనా? ఇడ్లీ వడ ఉన్నాయంట, ఏదో ఒకటి తినేసి వెళ్దాం. టిఫిన్ తినేసా, టేస్ట్ అయితే ఓకే. జస్ట్ 2 ఇడ్లీ 2 వడ పెట్టించుకున్నా, దాంట్లో కూడా ఒక ఇడ్లీ ఒక వడ తిన్నా అంతే నేను. ఇంకా డైరెక్ట్ తలకోనకైతే వెళ్ళిపోదాం. ఈ రోజు మన రాయలసీమ రైడ్ డే 8 లో చంద్రగిరి ఫోర్ట్ అండ్ తలకోన వాటర్ ఫాల్స్ 2 కలిపి ఒక వీడియోలోనే పెట్టాలి. కానీ తలకోన వాటర్ ఫాల్స్ వీడియో చాలా పెద్దదిగా వచ్చింది. 2 కలిపితే ఆల్మోస్ట్ 20 to 30 minutes వీడియో అయిపోద్ది. అందుకే ఈ వీడియోని 2 parts గా చేస్తున్నా. పార్ట్ 1 వచ్చి చంద్రగిరి ఫోర్ట్ వీడియో, పార్ట్ 2 వచ్చి తలకోన వాటర్ ఫాల్స్ వీడియో అయితే పెడతాను. తలకోన వాటర్ ఫాల్స్ వీడియో అయితే చాలా మంచిగా వచ్చింది, అదైతే రేపు పోస్ట్ చేస్తాను. సో మీకు వీడియో నచ్చిన, నా రైడింగ్ జర్నీలో జాయిన్ అవ్వాలనుకున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. రేపు రాయలసీమ రైడ్ డే 8 పార్ట్ 2 వీడియోలో మళ్ళా కలుద్దాం. ఉంటా, బై.